తండ్రి. అయ్యా ఎవరి కడుపు కాలు చూసుకుని ఎవరి కుటుంబాల కొరకు ఆలోచించినప్పుడు నాయన వాళ్ళే బాగుంటున్నారు అయ్యా. నిజంగా చెప్పాలంటే అయ్యా విక్టోరియా గారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నేను మహిమపరచాలని నీకు నాయన నేను ఘనపరచాలని ప్రభువా ఒక గొప్ప ఆలోచన ఇచ్చావు. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఎంత కష్టమైనా ప్రభువా నాయన అయ్యా శరీరం సహకరించకపోయినా నేను విడిచిపెట్టలేదు ప్రభువా. అయ్యా ఈ కుటుంబాన్ని మీరు దాటిపోయింది నాయన. తన బిడ్డల కొరకు రోదన చెందుతుందయ్యా. అయ్యా కన్నీళ్లు విడుస్తుంది ప్రభువా. తన కుమార్తెకు రక్షణ లేదు నాయన. తన అల్లుడికి రక్షణ లేదు ప్రభువా. తన చెల్లెలకు రక్షణ లేదు నాయన. ఓడాడి మీరే సహాయం చేయండి నాయన. ఈ పరిశుద్ధాత్మ కార్యము జరిపించండి తండ్రి. అయ్యా ముగ్గురికి రక్షణలో నడిపించండి నాయన. అయ్యా నీ మందిరంలో సాక్షులు చెప్పుటకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా సన్ని బాబును దర్శించయ్యా. అయ్యా విగ్రహారాధన జోలికి వెళ్ళకుండా ప్రభువా. అయ్యా నీ వైపు తిరిగే నాయన మనసును దయచేయండి నాయన. ఆ కుటుంబం సాక్ష్యంగా నించోబెట్టండి ప్రభువా. వాళ్ళకున్న రుణాలు యేసు నామములో కొట్టివేయండి అయ్యా. మానసిక ఒత్తిడిలోంచి కొట్టివేయండి ప్రభువా. మీరే సహాయం అందించండి. తన తల్లి ప్రార్థన తండ్రి ఆ కుటుంబానికి అవసరమై ఉన్నదయ్యా. అయ్యా తల్లి రోదన నాయన మీరు వింటున్నారు, మేము నమ్ముచున్నామయ్యా. అయ్యా నాయన ఇప్పుడు కష్టాలు పడితే పడొచ్చు కానీ ప్రభువా ఒకనొక నాడు నాయన తండ్రి ఆ ప్రార్థన నువ్వు వింటా వాళ్ళకి జవాబిస్తామని నమ్ముతున్నాము. సహాయం చేయండి అయ్యా. నాయన తమ్ముడు సీనుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డకు ఉద్యోగాన్ని మీరు సిద్ధపరుస్తున్నారు, మీకు వందనాలయ్యా. అయ్యా చేతి నిండా పని ఒంటి నిండా ఆరోగ్యం దయచేయండి నాయన. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన అద్దరికి ఇచ్చిన నాయన బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డల్లో ఉన్న అనారోగ్యాన్ని తీసివేయండి అయ్యా. స్కూల్కి వెళ్ళి వస్తుండగా నీ రాకపోకలో కాపుదలు ఉంచండి తండ్రి. అయ్యా పాలుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ మైగ్రేన్ తలనొప్పి నుంచి స్వస్థపరచండి అయ్యా. అయ్యా చిన్నప్పటి నుంచి నాయన బలహీన పడుతున్నారయ్యా. అయ్యా నీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. నీ రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి. అయ్యా యేసు నామములో స్వస్థతను